సార్ నమస్తే అండి, మీ పేరు? నా పేరు దొడ్డి సీతారామయ్య, గుంటూరు నుంచి వచ్చాను. నేను ఏ పార్టీకి అభిమానిని కాదు. నేను ఒక సామాన్య పౌరుడిగా, సామాజిక కార్యకర్తగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసి ఆయన పరిపాలన ప్రజలకి ఎన్నికల సమయంలో ప్రజలకి చేరాలి, ఆయన సైకో పరిపాలన తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ సైకో ప్రూఫ్ జాకెట్ నేను తయారు చేశాను. ఈ సైకో ప్రూఫ్ జాకెట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? అసలు దీని మీద హెచ్చరిక, సూచన, కర్తవ్యం అంటే 3 కనిపిస్తూ ఉన్నాయి. దీని ఉద్దేశం ఏంటి? సామాన్యుడికి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని సామాన్యుడికి చేరవేయటమే సైకో ప్రూఫ్ జాకెట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ సైకో ప్రూఫ్ జాకెట్ లో హెచ్చరిక, నమ్మకం పేరు చెప్పి నాశనం చేస్తాడు. నమ్మకం పేరు చెప్పి నాశనం చేస్తాడు. మళ్ళీ కలిస్తే మట్టి కూడా మిగలదు. సూచన, కాపాడే కవచం టీడీపీ, జనసేన, బీజేపీ. అంటే ఏ విధంగా కాపాడే కవచం టీడీపీ, జనసేన? ఈరోజు రాష్ట్రం అంపశయ్య మీద ఉంది. అలాంటి రాష్ట్రాన్ని కాపాడాలంటే టీడీపీ, జనసేన కూటమి మాత్రమే చేయగలదు. ఒక విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, పదవి వ్యామోహం లేని పవన్ కళ్యాణ్ గారు, కేంద్రం నుంచి సహకారంతో మనం రాష్ట్రంలో రాజధాని నిర్మించుకోగలుగుతాం, పోలవరం పూర్తి చేసుకోగలుగుతాము, నిరుద్యోగతకు ఉద్యోగం చూపించుకోగలుగుతాం. కాబట్టి వాళ్ళు ముగ్గురు కలిస్తేనే మనం ఈరోజు రాష్ట్రం మనుగడ కొనసాగించగలదని కాపాడే కవచం టీడీపీ, జనసేన, బీజేపీ అని నేను నిర్ణయించాను. తెలివిగా ఆలోచించు తెలుగు బిడ్డ అన్నాను. కర్తవ్యం, ఆలోచించి ఓటేద్దాం, ఆంధ్రాన్ని కాపాడుకుందాం. ఓటేద్దాం, ఓడిద్దాం ఉన్మాదిని. అంతే సార్. ముఖ్యంగా 2014లోని కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మోడీ ముగ్గురు కలిసి వచ్చారు. అప్పుడు రాష్ట్రానికి ఎలాంటి న్యాయం జరిగింది? అన్ని వర్గాలు గెలిస్తే ఎలాంటి న్యాయం జరిగిందని మీరు భావిస్తున్నారు? నేను చెప్పేది ఏంటంటే 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత నరేంద్ర మోడీ గారి సహకారంతో రాజధాని నిర్మాణాన్ని ప్రారంభించుకున్నాం. పోలవరాన్ని 70% పూర్తి చేయగలిగాం. రాజధాని నిర్మాణం, పోలవరాన్ని 70% పూర్తయిన పోలవరం రాజధాని నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది. అవి రెండు మరలా మనం కొనసాగించుకోవాలని అంటే నరేంద్ర మోడీ గారి అవసరం ఉంది, పవన్ కళ్యాణ్ గారి అవసరము ఉంది, చంద్రబాబు నాయుడు గారి విజన్ అవసరము. వీళ్ళు ముగ్గురు కలిస్తేనే రాష్ట్రం బాగుపడితే అనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రజలకు తెలుస్తుందా వీళ్ళు ముగ్గురు కలిస్తే రాష్ట్రం బాగుపడుతుంది అనే విషయం ప్రజలకు అర్థమయ్యే అవకాశం? తప్పకుండా ప్రజలు సన్నద్ధంగా ఉన్నారు. మన జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారిని దింపడానికి సిద్ధం, జగన్మోహన్ రెడ్డి గారిని దింపడానికి సిద్ధం ప్రజలు. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు దింపడానికి సిద్ధం. చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి సభ్యుల్ని గెలిపించి ప్రభుత్వాన్ని ఏర్పరచడానికి కూడా ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అంటే 4 సంవత్సరాల 10 నెలల కాలంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసిన పేద ప్రజలందరికీ కూడా ఒక పేదవాడిగానే నేను అండగా నిలబడ్డానని చెప్పి జగన్ గారు మాట్లాడుతూ ఉన్నారు. నేను చెప్తున్నానంటే రాజశేఖర రెడ్డి బిడ్డ పరిపాలన బాగా చేస్తాడని నమ్మి ఓట్లేస్తే నీకు పరిపాలన చేతగాక మగా ప్రతీకారాలే పరమావధిగా పెట్టుకొని నువ్వు పరిపాలన కొనసాగించావు. ఇదే ముమ్మాటికి నిజం. నీ పరిపాలనలో నీకు ఇచ్చిన సలహాదారులు అంతా కూడా నీకు తప్పుడు సలహాలు మాత్రమే ఇచ్చారు. ఒక్క మంచి సలహా కూడా ఇవ్వలేకపోయారు. ఇసుక పాలసీ అన్నావు, 4 నెలలు ఇసుకను ఆపితే భవన నిర్మాణ కార్మికులు 200 మంది ఆత్మహత్య చేసుకున్నారు. 29 గ్రామాల రైతులు కన్నపెట్టగా భావించే భూమిని త్యాగం చేసి రాజధాని భూములు ఇస్తే రాజశేఖర రెడ్డి, నేను ఒకటే మాట 5 కోట్ల ఆంధ్ర తరపున చెప్తున్నాను, రాజశేఖర రెడ్డి బిడ్డను నమ్మి రాజధాని రైతులు భూములు ఇచ్చారు. అదే నిజం. ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళ ఉద్దేశంలో ఏముందంటే పరిపాలన చేస్తుంది టీడీపీ, జనసేన, బీజేపీ. రాజధాని ప్రాంతాన్ని వాళ్ళు ఎన్నిక చేశారు. రాజశేఖర రెడ్డి బిడ్డ అసెంబ్లీలో ఆమోదం తెలిపాడు కాబట్టి మనం భయపడాల్సిన పని లేదని నమ్మి, ముఖ్యంగా రాజధాని రైతులు రాజశేఖర రెడ్డి బిడ్డను నమ్మే భూములు ఇచ్చారు. ఈ నినాదం ప్లీజ్ మీరు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి చేరవేయండి. ఈ వేదికగా నేను చెప్తున్నాను, వాళ్ళు నిన్ను రాజశేఖర రెడ్డి బిడ్డను నమ్మి భూములు ఇచ్చారు. అలాంటి వాళ్ళకి నువ్వేం చేశావు? 3 రాజధాని పేరు చెప్పి 3 ముక్కలు చేసి వాళ్ళ జీవితాలు నడి రోడ్డు మీద నిలబెట్టావు. నీవు చేసిన అత్యంత తప్పుల్లో అత్యంత శోచనీయమైన తప్పు ఏదన్నా ఉందంటే రాజధాని విషయంలో నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు. నేను చెప్తున్నాను, రాజధాని విషయంలో నీకు సలహా ఇచ్చిన వాళ్ళు ఎవరో కానీ
అది అతిపెద్ద తప్పు చేశారు అని నేను మాత్రం చెప్తున్నాను. నిన్ను నమ్మే భూములు ఇచ్చారు, అదే ముమ్మాటికి నిజం. రాజశేఖర్ రెడ్డి బిడ్డను నమ్మే రాజధాని రైతులు భూములు ఇచ్చారు, ఇదే నిజం. చంద్రబాబు నాయుడు నమ్మి కాదు. చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ప్రతిపాదించాడు, రాజశేఖర రెడ్డి బిడ్డ ఆమోదించాడు. ఎస్, అందుకే ఇచ్చారు. వాళ్ళ మీద పగైంది నీకు. రాజధాని కోసం భూములు ఇచ్చిన వాళ్ళ మీద నువ్వు పగ, చెప్పులేపిస్తావా, రాళ్ళేపిస్తావా? అది ముమ్మాటికి తప్పు. లేకపోతే ఒకే ఒక్కటి చెప్తున్నాను, నీ పాలన మొత్తం కూడా తాకట్టులో ఏం పెడదాం, అప్పులేం తెద్దాం, ఇదే పందాలో కొనసాగింది. కానీ అభివృద్ధిని కొనసాగిద్దాం, సంపదను సృష్టిద్దాం అనే రాజసంధిలో ఏమాత్రం కనపడలా. రాజశేఖర్ రెడ్డి బిడ్డగా నువ్వు ఫెయిల్ అయ్యావని నేను ఒక సామాన్య పౌరుడిగా చెప్తున్నాను.